హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బంగ్లాదేశ్ ప్రధాని, ఇప్పుడు తాత్కాలిక ప్రధాని ఎవరైతే ఉన్నారో ఈయన ఉగ్రవాద సంస్థ నాయకులతోటి ఇప్పుడు మంతనాలు చేస్తూ ఉన్నాడు. భారత్ మీద ఇప్పుడు ఏ కుట్ర జరగబోతుంది అని చెప్పేసి కొత్తగా ఒక కాన్స్పిరసీ అయితే తయారైంది. అసలు ఏం జరగబోతుంది అనేది ఒకసారి గమనించి చూద్దాం. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఉగ్రవాదులతోటి మీటింగులు ఏంటి, ఉగ్రవాదులతో మంతనాలు, ఇది మళ్ళీ ఒక తాలిబాన్ రాజ్యంగా మారబోతుందా? చూస్తూ ఉంటే తాలిబాన్ అంటే నేను ఎగ్జాంపుల్కి వాడాను, అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అయితే పద్ధతి ఉందో ఆ పద్ధతిలో ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళబోతుందా ఈ దేశ పరిపాలన అనేది నా ఇంటెన్షన్. సో ఇక్కడ గమనించి చూస్తే మన భారతదేశం మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్కి చాలా మంచి మిత్రదేశంగా ఉంది. బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విడిపోయిన భాగమని అందరికీ తెలిసిందే. అక్కడ బంగ్లా సంస్కృతే ఉంటుంది. ఏదైతే బెంగాల్ ఉందో బెంగాల్ సంస్కృతి బంగ్లాలోనే ఉంటుంది. బెంగాల్లో పూజించే దేవతల్ని అక్కడ హిందువులు పూజిస్తారు. బెంగాలీ భాషను అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అలాగే బెంగాలీ ఎవరైతే గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన మన దేశానికే జాతీయ గీతాన్ని అందించారు. అలాగే బంగ్లాదేశ్కి జాతీయ గీతాన్ని అందించారు, అమన్ సోనార్ బంగ్లా అని చెప్పేసి పాట. సో ఇట్లా రెండు దేశాలకి సంస్కృతుల్లోనూ చరిత్రల్లోనూ చాలా పాత్ర ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన దేశం నిజానికి బంగ్లాదేశ్కి ఏదైనా కావాలి అంటే ఒక రకంగా మౌలిక వస్తువులు కావచ్చు, ఫార్మా కావచ్చు, వీటి విషయాల్లో భారతదేశం చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఇక చరిత్రలో చూసుకుంటే బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమానికే భారతదేశం మద్దతు ఇచ్చి పాకిస్తాన్ మెడలు వంచి ఆ స్వాతంత్రాన్ని ఇప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న రాడికల్ శక్తులు కొన్ని ఉన్నాయి. వీళ్ళు మాత్రం భారతదేశం మీద ఆ ప్రజలు ఆ కృతజ్ఞతను లేదా ఆ గ్రాటిట్యూడ్ని కొద్ది గొప్ప చూపించే అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో ఆ భారతదేశానికి వ్యతిరేకులుగా మారుస్తూ పోతున్నారు. అటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ సంస్థ, ఇది అక్కడ పొలిటికల్ సంస్థగా కూడా ఉంది. అక్కడ ఆ సంస్థని షేక్ హసీనా గారు గతంలో నిషేధించిన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలు హింసకు ప్రేరేపిస్తూ ఉన్నాయి అది అని చెప్పి ఆవిడ నిషేధించారు. అయితే ఆవిడకి ఆ సంస్థతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆవిడ నిరకుశ పరిపాలనకి వాళ్ళు కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉండటం కూడా ఒక కారణమే. నిజానికి జమాతే ఇస్లామీ పాకిస్తాన్ ఎవరైతే ఐఎస్ఐ ఉందో వీళ్ళ దగ్గర నుంచి ఆపరేట్ అవుతున్న సంస్థ. నిజం చెప్పాలంటే అది బయటకు వాళ్ళు ఒప్పుకోరు, కానీ వీళ్ళకు ఉండే వసతులు కావచ్చు, నిధులు కావచ్చు, అలాగే సలహాలు కావచ్చు, ప్రతిదీ కూడా అక్కడ నుంచి పాస్ అయితేనే ఇక్కడ వీళ్ళ పని జరుగుతుంది. అంత తీవ్రంగా వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ నడిపిస్తున్నారు ఈ సంస్థని. సో చాలా కాలంగా షేక్ హసీనా మాజీ ప్రధానమంత్రి గారు నిషేధించారు. తర్వాత ఇప్పుడు ఈ అల్లర్లు జరిగి హింసాత్మకంగా మారిన తర్వాత ఇప్పుడు ఈ సంస్థని, దాని మీద ఉన్న నిషేధాన్ని అయితే తాత్కాలిక ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనస్ గారు ఎత్తేశారు. సో వీళ్ళంతా బయటకు వచ్చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత అల్లర్లు ఇక తగ్గకుండా పెరుగుతూ పోయాయి. సో ఇది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే షేక్ హసీనా గారు నిరంకుశ పాలన చేస్తున్నారు, ఈవిడ డిక్టేటర్, ఈవిని దించేయాలని చెప్పి ఉద్యమం మొదలైందో ఆవిడ ఇండియాకి పారిపోయి వచ్చేశారు. పారిపోయి వచ్చిన తర్వాత అలాగే ఏ రిజర్వేషన్ల మీద అయితే ఉద్యమం మొదలైందో ఆ రిజర్వేషన్లు కూడా తీసేసిన తర్వాత పూర్తిగా వీళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక వీళ్ళు విద్యార్థుల సంఘాలు అలాగే కొన్ని సంఘాలు సూచించిన మేరకే మహమ్మద్ యూనస్ గారిని ఆ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత ఇక ఆ ఉద్యమం ఎందుకు కొనసాగాలి ఎవరికి అర్థం కాలేదు, ఎందుకు ఇది కొనసాగుతూ ఉందో. సో ఇది ఇంకా సాగుతూనే ఉంది. దీని వెనుక అమెరికా ప్రయోజనాలు ఉన్నాయనేది ఒక విధమైన వాదన. సో చివరికి తిరిగి ఈ దేశంలో ఒక సుస్థిరత కావాలి అంటే అమెరికా దిగాల్సిందే, ఇక్కడ వాళ్ళకి ఐలాండ్ అప్పగించాల్సిందే అనే పరిస్థితి తీసుకొస్తారేమో. సో అటువైపు సాగుతూ ఉంది ఇది. సో ఇలా ఉంటే ఇక్కడ మరొక యాంగిల్ చూస్తే మహమ్మద్ యూనస్ గారు కేవలం జమాతే ఇస్లామీకే కాకుండా మరొక సంస్థకు కూడా, అది పూర్తి స్థాయి ఉగ్రవాద సంస్థ, బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన సంస్థ, అలాంటి సంస్థకి నిషేధాన్ని ఎత్తేశారు. ఇది ఇక్కడ ఉన్న ఆశ్చర్యకరమైన విషయం. ఎత్తేయడంతో పాటు ఆయన వాళ్ళతోటి మీటింగ్లు మంతనాలు జరుపుతున్నాడు. ఇప్పుడు ఆ సంస్థ వచ్చేసి హఫాజత్ ఏ ఇస్లాం అనేది సంస్థ. ఈ సంస్థ నాయకుడు మమ్నుల్ హక్. సో ఈయన ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు గత కొద్ది కాలం క్రితం కూడా. సో అంటే అక్కడ కొద్దిగా హింసాత్మక చర్యలు చేపట్టి కొద్దిగా హింసను చెలరేగేలా చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు గత ప్రభుత్వ హయాంలో. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఆయన జైల్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఇక మొత్తం ఉగ్రవాద సంస్థలన్నిటికీ గేట్లు ఎత్తేసింది, మీరు వచ్చేయండి అన్నట్టుగా. సో దాంతో ఈ సంస్థ కూడా, ఈ హఫాజత్ ఏ ఇస్లాం అనే సంస్థ కూడా తన నిషేధాన్ని తీసేశారు. ఇప్పుడు దాని నాయకుడు రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత తన కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి మహమ్మద్ యూనస్ గారితో ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ మీటింగ్లో వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు, దేశాన్ని ఏ విధంగా మతరాజ్యంగా మార్చాలని మాట్లాడతారా? ఎందుకంటే ఈ సంస్థ చరిత్ర అటువంటిదే. ఏదైతే హఫాజత్ అనే సంస్థ ఉందో ఇది పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకం. భారతీయ కార్యకలాపాలు ఏమాత్రం వీళ్ళు ఇష్టపడరు, భారతీయ సంస్కృతిని ఇష్టపడరు.
అక్కడ పూర్తి లౌకిక తత్వాన్ని అలాగే ప్రజాస్వామ్య పద్ధతులని నిరసిస్తూ వచ్చి వీళ్ళు అరెస్ట్ అయ్యారు. సో అంత తీవ్రమైన భావజాలం ఉన్న వాళ్ళు వీళ్ళు. మనం ఇప్పటిదాకా తీవ్రవాదుల ప్రొడక్షన్ కంపెనీ కేవలం పాకిస్తానే అనుకుంటున్నాం. కానీ బంగ్లాదేశ్ కూడా ఈ ప్రొడక్షన్ కంపెనీ చిన్న కంపెనీ అనొచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఇంత ద్వేషం వీళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న హిందువులకు కూడా దాడులు జరుగుతున్నాయి. నిజానికి సామాన్య ప్రజలకు ఎప్పుడు కూడా మతపరమైన భావజాలాలతో కొట్టుకు చావాలని ఉండదు. ఇలా రెచ్చగొట్టే ఎదవల వల్లే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. మన దేశంలో కూడా అలా రెచ్చగొట్టే ఎదవల వల్లే గొడవలు పడుతుంటాం. పైనున్న 2 వర్గాల్లోంచి కొంతమంది ఎదవలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రజలను రెచ్చగొట్టడం, వీళ్ళు వీళ్ళ మతం ప్రజలను రెచ్చగొట్టడం, దాన్ని చూసి ప్రజలంతా అమాయకంగా అది నమ్మేసి కొట్టుకోవడం, వీళ్ళు మాత్రం పదవులు అనుభవిస్తూ ప్రధానమంత్రులు ఇంకా పెద్ద పెద్ద పదవులకు వెళ్ళిపోవడం, ఇట్లా ఉంటుందన్నమాట. అది అన్ని దేశాల్లోనూ ఉంది ఈ తరహా పద్ధతి. కాకపోతే ఒక్కో దేశంలో ఒక్కో మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంట్లో లీడింగ్ పొజిషన్లో ఉంటారు. బంగ్లాదేశ్లో ముస్లిం మెజారిటీ కాబట్టి వాళ్ళు లీడింగ్లో ఉంటారు. సో ఇట్లా కొన్ని జరుగుతూ వస్తుంటాయి. అయితే ఇక్కడ చూస్తే ఈ సంస్థ 2010లో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నుంచి కూడా రాజ్యాంగపరమైన చాలా హక్కుల్ని నిరసిస్తూ వచ్చారు. అదేవిధంగా లౌకిక సిద్ధాంతాలని నిరసిస్తూ వచ్చారు. నిజానికి మోడ్రన్ బంగ్లాదేశ్, నిజానికి గతంలో బంగ్లాదేశ్ ఎలా ఉండేదంటే ఈ పద్ధతుల్లోనే ఉండేది. కొద్దిగా మత విశ్వాసాల పరంగా కాస్త మూఢత్వంతో ఉండేది. అలా ఉండటం వల్లనే వాటిని నిరసిస్తూ చాలామంది రచయితలు, యాక్టివిస్టులు ముందుకు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలోనే తస్లిమా నస్రీన్ గారు కూడా. ఆవిడ గొప్ప రచయిత్రి. ఆవిడ రాసిన కథలు, ఆవిడ రాసిన పుస్తకాలను నిరసించి వాటిని తగలబెట్టి ఆవిడ మీద దాడులు చేస్తే ఆవిడ అక్కడ నుంచి బయటకు వచ్చి ఇండియాలో వచ్చి తలదాచుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ఆవిడ నిరసిస్తూనే ఉన్నారు బంగ్లాదేశ్ ఏదైతే మత ఛాందసవాదం ఉందో దాన్ని. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో దాంతోపాటు బంగ్లాదేశ్ను మోడర్న్ బంగ్లాదేశ్గా మార్చాలి, ఈ మత ఛాందసవాదము మన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పేసి షేక్ హసీనా గారు భావించి అటువంటి మోడర్న్ బంగ్లాదేశ్ కోసం ఆవిడ చాలా చర్యలు తీసుకున్నారు. అక్కడ యూనివర్సిటీ విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చారు. అలాగే మహిళలకు కావాల్సిన హక్కుల విషయంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇట్లా అనేకం చేశారు ఆవిడ. చేయలేదనడానికే లేదు. అలాగే ఇప్పుడు ఏదైతే ఆ జౌలి ఉన్ని పరిశ్రమ ఉందో, అంటే వస్త్ర పరిశ్రమ, బంగ్లాదేశ్ ఇప్పుడు వస్త్ర పరిశ్రమలో టాప్లో ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే ఆవిడ తీసుకున్న చర్యలే. ఇలా ముంపుకు వరదలకు గురయ్యే బంగ్లాదేశ్ మీద ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేసి దాన్ని కాపాడుతూ వచ్చిన సంఘటనలు కూడా, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా పకడ్బందీగా చేయడానికి ఒక ప్రణాళికలు రూపొందించుకొని ఆ దేశాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్లారు ఆవిడ. ఇది ఎటువంటి దీంట్లో అతిశయోక్తి లేదు, ఇది నిజం. కాకపోతే తరువాత ఒక 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమైపోతుందంటే ఎవరికైనా ఇంకా నన్ను మించిన వాళ్ళు ఎవరు అనే అహం ఎక్కుతుందనమాట. ఈ అహంభావంతో కాస్త డిక్టేటర్షిప్లోకి వెళ్ళిన మాట వాస్తవం. తన వ్యతిరేకుల మీద దాడులు చేయించడాలు, అలాగే తన వ్యతిరేకులను అరెస్ట్ చేయించడాలు, ఇప్పుడు జమాతే ఇస్లామీ నాయకులను అరెస్ట్ చేయించింది అదేవిధంగా. సో ఇట్లా చేశారనమాట. తన వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయించడాలు, చివరికి దానికి ఆవిడ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సో ఇది పరిస్థితి. అంటే ఆవిడలో మంచి ఎంత ఉందో తర్వాత చెడుగా కూడా అంతే విధంగా పరిణమించింది. ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ సంస్థ మన భారతదేశ ఈ హజాఫత్ అనే సంస్థ ఒక విషయం మాట్లాడాలి. ఎందుకంటే భారతదేశానికి వీళ్ళు ఏ విధంగా ప్రమాదకరమో అని. బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాదులు మన భారతదేశానికి రాగలిగారు అంటే గతంలో అది కేవలం ఈ సంస్థ పుణ్యమే. పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా రావడానికి ఆస్కారం లేనప్పుడు బార్డర్లో వీళ్ళు బంగ్లాదేశ్కి చేరుకొని బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇది వీళ్ళకున్న చరిత్ర. దాంతోపాటు భారతదేశం బంగ్లాదేశ్ పరిపాలనలో అతిగా ఇన్వాల్వ్ అవుతుంది, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని భారతదేశం కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు వీళ్ళు బాగా నూరు పోసి ఒక కోపాన్ని అయితే తెచ్చిపెట్టారు. సో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు భారతదేశం మీద వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న సమస్య. గతంలో మన మోడీ గారు బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు ఆయన పర్యటనను కూడా నిరసించారు వీళ్ళు. మోడీ గారు రావద్దు అని చెప్పేసి, గో బ్యాక్ మోడీ అని చెప్పేసి నిరసించారు. సో అంత తీవ్రమైన భావజాలం. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి తన మిత్ర దేశంలోకి వెళితేనే ఇంత నిరసన తెలియజేసే సంస్థ ఉంది అంటే దీనికి మహమ్మద్ యూనస్ గారు పర్మిషన్ ఇవ్వడమా? ఇప్పుడు వీళ్ళతో కలిసి మంతనాలు ఏం మాట్లాడతారు అనేది ఇంకా ఊహించలేను. ఖచ్చితంగా మహమ్మద్ యూనస్ గారికి కూడా భారతదేశం మీద వ్యతిరేక అభిప్రాయం ఉంది. అది హసీనా గారి విషయంలో బయటపడింది. భారతదేశంతో మేము మిత్రత్వం కోరుకుంటున్నాము, శత్రుత్వం కాదు. మీరు హసీనా గారిని ఏ విధంగా మీ దేశంలో ఆశ్రయం ఇస్తారు, ఆవిని మీరు వదిలేయండి, మా దేశానికి పంపించండి, మేము ఆవిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడారు. సో భారతదేశంతో కాస్త వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి మహమ్మద్ యూనస్ గారు. సో వీళ్ళిద్దరూ కలిశారంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలకు వీళ్ళు ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు అనే కంగారు అయితే ఇప్పుడు భారతదేశానికి పట్టుకుంది. ఇప్పుడు ఇక ఖచ్చితంగా బంగ్లాదేశ్ విషయంలో మిత్రత్వంతో పాటు కాస్త బెత్తం పట్టుకొని కూడా రెడీగా ఉండాలని